బల్దియాలో చెత్త నిర్వహణపై వివాదం. రామ్కీకి అప్పగించొద్దన్న కార్మిక సంఘాలు. వచ్చే నెలలోనే కామన్ మొబిలిటీ కార్డ్, మెట్రో, ఏసీ బస్, ఆటోలో ప్రయాణించే ఛాన్స్. పల్లి నూనె పేరుతో ఘరానా మోసం, కోట్లల్లో ముంచేసిన నిర్వాహకులు. లతీఫ్ ఖాన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం, 6 గంటల శ్రమతో అదుపులోకి మంటలు. ట్రాఫిక్ ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్స్లో శిక్షలు, 99 మందిని జైలుకు పంపిన పోలీసులు. రైల్వే కాలేజీలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు, సమాజ సేవ చేసిన విద్యార్థులకు సన్మానం. డీటెయిల్స్ చూద్దాం. జీహెచ్ఎంసీలో చెత్త చిచ్చురేపుతోంది. చెత్త నిర్వహణను రామ్కీకి అప్పచెబుతారనే ప్రచారంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఒప్పందం చేసుకోవద్దంటూ రామ్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. అధికారులు మాత్రం ఒప్పందం చేసుకునే ఆలోచన ఏదీ లేదంటున్నారు. జీహెచ్ఎంసీలో చెత్త వివాదం రాజుకుంటోంది. చెత్త నిర్వహణ బాధ్యతల్ని రామ్కీ సంస్థకి అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం బల్దియాలో రామ్కీ గో బ్యాక్ అంటూ పోస్టర్లు వేసి నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజు 5,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీన్ని నగరం బయటికి తరలించేందుకు వేల మంది కార్మికులు కష్టపడుతున్నారు. కొంతకాలంగా బల్దియాలో కొత్త వాహనాలు కొనకుండా ఉన్న వాటిని పక్కన పెట్టి అద్దె వాహనాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త నిర్వహణ బాధ్యతల్ని రామ్కీకి అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కైట్లాపూర్, యూసఫ్గూడ, నాగోల్, రామచంద్రాపురం ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి జవహర్ నగర్ డంపింగ్ కేంద్రానికి చెత్త తరలింపు బాధ్యతల్ని రామ్కీ ఎన్విరో సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు జవహర్ నగర్ వరకే పరిమితమైన రామ్కీ ఇప్పుడు సిటీలో చెత్త రవాణా బాధ్యతల్ని కూడా నిర్వహించనుంది. 2009లో అప్పటి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త సేకరించి తరలించడానికి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేయడానికి రామ్కీ ఎన్విరో సంస్థతో 25 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది జీహెచ్ఎంసీ. ఈ ఒప్పందంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 361 ఎకరాల స్థలంతో పాటు 3 డంపింగ్ యార్డులను, కార్పొరేషన్ సొంత వాహనాలను రామ్కీకి అప్పజెప్పాల్సింది. ప్రారంభంలో ఒక్కో మెట్రిక్ టన్నుకు 1,431 రూపాయలు చెల్లించాలి. ప్రతి ఏడాది 5.3% పెంపు ఉంటుందనేది కాంట్రాక్ట్ నిబంధన. ఈ రూల్ ప్రకారం ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు 1,892 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే జవహర్ నగర్ డంపింగ్ కేంద్రం దగ్గర ట్రీట్ చేస్తున్న చెత్తకు జీహెచ్ఎంసీ ప్రతి మెట్రిక్ టన్నుకి 757 రూపాయలు చెల్లిస్తోంది. 5,000 టన్నులకు ప్రతి నెల 11.5 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది బల్దియా. ఇప్పుడు రవాణా బాధ్యతలు కూడా రామ్కీకి అప్పగిస్తే ప్రతి మెట్రిక్ టన్నుకు 20% అదనంగా చెల్లించాలి. 5,000 టన్నుల చెత్త రవాణాకు ప్రతి నెల ఇంకో 6 కోట్లు అదనంగా చెల్లించాలి. ఇంత మొత్తం భారీగా ఖర్చు చేయటంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పనులు జీహెచ్ఎంసీనే చేస్తే భారీగా డబ్బు ఆదా అవుతుందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఎక్కడైతే శాస్త్రీయ పద్ధతిగా చేయాలని 10 ఏళ్ల కింద తీసుకున్నది జవహర్ నగర్లో, ఆ పని అది కరెక్ట్ చేస్తలేదు. ఈరోజు మళ్ళా ట్రాన్స్ఫర్ స్టేషన్లు కూడా అన్నీ మేమే తీసుకుంటాము అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని రానియదలుచుకోలేదు. రామ్కీ ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ స్టేషన్లకు రానియము. మా డిమాండ్ ఏంది, ఇంకా మీరు మా కొత్త వెహికల్ తీసుకోండి. ఈ ప్రైవేట్ వెహికల్ దిక్కని పని కరెక్ట్ అయితే లేదు. మన కార్పొరేషన్కి ఇప్పటికే చాలా లాస్ వస్తుంది. కాబట్టి అన్ని మన బండ్లుంటే పని చాలా బాగా అవుతుంది. చెత్త నిర్వహణపై వస్తున్న ఆరోపణలను బల్దియా కమిషనర్ దానకిషోర్ కొట్టిపారేస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వరకే రామ్కీతో ఒప్పందం కొనసాగుతుందని, ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఇచ్చే ఆలోచన లేదంటున్నారు. మనకు ఒక పుకారు నడుస్తూ ఉంది సిటీలో కూడాను, మీడియాలో కూడాను. అదేంటంటే ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించబోతున్నారు, ప్రైమరీ కలెక్షన్ కూడాను అనేది. ఇది చాలా అబద్ధం, అవాస్తవం. అది ప్రైమరీ కలెక్షన్ ఎప్పుడు కూడాను వర్కర్స్ చేతిలోనే ఉంటుంది. ప్రైమరీ కలెక్షన్ అంటే ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు ప్రైవేటైజ్ చేయడం జరగదు. అట్లాగే ఏదో వేరే సంస్థకి ఇచ్చేయబోతున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కూడాను జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికులకి, మా వర్కర్స్కి ఎటువంటి అన్యాయం జరిగేదాన్ని చేసేదానికి పాలక వర్గం కానీ, మేము కానీ, అధికారులు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇది పుకారు, దీన్ని ఎవరు నమ్మొద్దు. దయచేసి వర్కర్స్కి అందరికీ నా అప్పీల్ ఏంటంటే, దయచేసి
జీహెచ్ఎంసీ యాజమాన్యం మీద చక్కగా పనిచేస్తామంది. మనకు మంచి పేరుంది నేషనల్ లెవెల్లో, అది అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ అవాస్తవం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చెత్త నిర్వహణను రామ్కీకి అప్పగిస్తే మాత్రం ఆందోళనలు చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. సిటీ ప్రయాణికులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది మెట్రో. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కంబైన్డ్ పాస్ను రెడీ చేస్తోంది. వచ్చే నెల నుంచి కామన్ మొబిలిటీ స్మార్ట్ కార్డ్ ప్రయోగాత్మకంగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెట్రోకి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రోజుకు 1,00,000 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అయితే రోజు ప్రయాణించే వారికి ఛార్జీలు భారం అవుతుండటంతో త్వరలో కంబైన్డ్ పాస్ను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై హెచ్ఎంఆర్, ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. కంబైన్డ్ పాస్లొస్తే మరింత మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెట్రో కారిడార్లకు అనుబంధంగా ఉన్న బస్ సర్వీసులు, ఆటో సర్వీసులను కలుపుకొని కంబైన్డ్ స్మార్ట్ కార్డ్ ని తీసుకురానున్నారు అధికారులు. పాస్ ధర 2,500 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పాస్ తో మెట్రో, ఆటోతో పాటు ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే మొదట కొన్ని రూట్లలో ట్రయల్ గా పాస్ ని అమలు చేస్తారు. ఆటో, బస్, మెట్రోకి కలిపి కామన్ మొబిలిటీ స్మార్ట్ కార్డును వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా స్మార్ట్ కార్డ్ వివరాలని ప్రకటించనున్నారు. బషీర్బాగ్ ఖాన్ లతీఫ్ ఖాన్ కమర్షియల్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో అడ్వాన్స్డ్ 1 ఆఫీస్లో హఠాత్తుగా చెలరేగిన మంటలు ఫ్లోర్ మొత్తానికి వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, డిజాస్టర్స్ బలగాలు 6 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఖాన్ లతీఫ్ ఖాన్ కమర్షియల్ బిల్డింగ్లోని 4, 5 అంతస్తులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే దట్టమైన పొగ నిండుకుంది. మంటలు ఎగిసిపట్టడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది, బల్దియా అధికారులు బిల్డింగ్లో వాళ్లందరినీ బయటకు పంపారు. దాదాపు 6 గంటలు ఆపరేషన్ కొనసాగించాయి రెస్క్యూ టీమ్స్. 8 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు డిజాస్టర్స్ రెస్పాన్స్ టీం సిబ్బంది. ఈ సందర్భంగా టీంలోని ఓ ఉద్యోగి అస్వస్థతకు గురయ్యాడు. మంటలార్పుతూ పడిపోయిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసర్ ముష్రఫ్ అలీ తెలిపారు. 5th ఫ్లోర్లో ఈరోజు ఫైర్ వచ్చింది. దానివల్ల చాలా వరకు బిల్డింగ్లో డ్యామేజ్ జరిగింది. దానికోసం 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్ ఏం ఎఫెక్టెడ్ పోర్షన్ ఉందో అది ఇమీడియట్లీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి కొంచెం అన్కాన్షియస్గా ఫీల్ అయితే వాళ్ళని హాస్పిటల్ని తరలించినాము. బట్ ఎవరికి దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ మేజర్ క్యాజువాలిటీ రిపోర్టెడ్. ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి చౌహాన్, జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్ విశ్వజిత్, ఫైర్ డీజీ గోపీకృష్ణ. 5వ అంతస్తులోని అడ్వాంటేజ్ 1 ఆఫీస్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ఆఫీస్ తో పాటు 6, 7 అంతస్తుల్లో ఉన్న పార్టిషన్లను సీజ్ చేశారు. నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నారు అధికారులు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సిటీ అంతటా కమర్షియల్ హబ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా యాజమాన్యాలతో త్వరలోనే సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. నగరంలోని వివిధ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 99 మందికి జైలు శిక్ష పడ్డాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 60 మందికి 3 నుంచి 15 రోజుల వరకు కోర్టు జైలు శిక్ష విధించింది. బాలానగర్ ట్రాఫిక్ స్టేషన్ నుంచి 13 మంది, గచ్చిబౌలి ట్రాఫిక్ నుంచి 10 మంది, కూకట్పల్లి ట్రాఫిక్ నుంచి 10 మందికి, మాదాపూర్ ట్రాఫిక్ నుంచి 14 మంది, మియాపూర్ ట్రాఫిక్ స్టేషన్ నుంచి 13 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు పడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 26 మందికి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 3కి 4 రోజుల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈశ్వరీబాయి వీరవనిత అన్నారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే. తెలంగాణ కోసం ఆమె తీవ్రంగా పోరాడారని చెప్పారు. దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి ఆమె ప్రయత్నించారన్నారు ఖర్గే. రవీంద్ర భారతిలో జరిగిన ఈశ్వరీబాయి శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ దంపతులకు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును అందజేశారు మల్లికార్జున ఖర్గే. ईश्वरीबाई को मैं एक 55 साल पहले से जानता था.
ईश्वरी बाई उस जमाने में बाबा साहब अंबेडकर के उसूलों को लेकर जो लड़ाई लड़ी और तेलंगाना के लिए भी उन्होंने जो योगदान दिया और आज जो तेलंगाना है ये ऐसे लोगों के वजह से ही आज अस्तित्व में आया है। तो ये तेलंगाना मूवमेंट में उस वक्त ईश्वरी बाई जी एक तो पुलिस को भी डरी नहीं, या जो हुकूमत में रहने वाले लोग हैं उनसे डरी नहीं। तेलंगाना के लिए उन्होंने अपना पूरा ताकत लगा के तेलंगाना के मूवमेंट के साथ वो जुड़े होकर चले। టీఆర్ఎస్ ప్రభుత్వమే గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వర్ధంతి జయంతి చేస్తూ వస్తుంది. వారేదో చిన్నపాటిగా మన డిసెంబర్ 1 చేసుకున్నారు, కానీ మాకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే మేమంతా ఎలక్షన్స్లో ఉన్నాం. ఆమె మీద ఫిల్మ్ తీసాం, అలాగే ఒక బుక్ రాపిచ్చాం, విగ్రహం చేయించాం, ఒక క్యాలెండర్ చేయించాం. ఈ కార్యక్రమాలన్నీ మీ అందరితో పంచుకోవాలి, ఆ సంతోషాన్ని పంచుకోవాలి, ఆమె శత జయంతి చేసుకోవాలి పెద్ద ఎత్తున అని చెప్పి ఉస్మానియా హాస్పిటల్ను ఆకస్మికంగా విజిట్ చేశారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు. స్థలం కబ్జా, కొత్త బిల్డింగ్ నిర్మాణం అంశాలపై చర్చించారు. హాస్పిటల్లోని వార్డులను పరిశీలించారు. ఉస్మానియా క్యాజువాలిటీ రెనోవేషన్, కోటి మెటర్నిటీ బిల్డింగ్ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్లో పైకప్పులు కూలుతుండడంపై ఆరా తీశారు. ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కొత్త బిల్డింగ్ నిర్మాణం, హెరిటేజ్ వల్ల వచ్చే ఇబ్బందులపై అధికారులు అధ్యయనం చేశారు. అటు ధోబీఘాట్ ఏరియాలోని స్థలం కబ్జాను సీరియస్ గా తీసుకున్నారు. మొదటిసారిగా ఆరోగ్య శాఖ సెక్రటరీ శాంతికుమారి, డిఎంఈ రమేష్ రెడ్డి, ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ యోగితా రాణాతో పాటు అధికారులు హాస్పిటల్ను విజిట్ చేశారు. వార్డుల్లో తిరిగి పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ గురించి ఆరా తీశారు. ఇటీవల అత్యాధునిక ఎక్విప్మెంట్ తో క్యాజువాలిటీ వార్డు నిర్మించిన వార్డు లోపల నాసిరకంగా ఉండడంపై హెల్త్ సెక్రటరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్లి ఆరా తీసిన అధికారులు ప్రత్యేకంగా క్యాజువాలిటీకి ఎంట్రీ పెట్టాలని సూచించారు. కులీ కుతుబ్ షా బిల్డింగ్ పై అదనంగా ఫ్లోర్ వేసి ఇన్ పేషెంట్ల రద్దీని కంట్రోల్ చేయాలని సూచించారు. ఉస్మానియా బిల్డింగ్ లో తరచూ పైకప్పులు కూలుతుండటంతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని డాక్టర్లతో పాటు పీజీ సిబ్బంది అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇక్కడ కొత్త బిల్డింగ్ కావాలి, ఇక్కడ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అని లేదు. ఇక్కడ డాక్టర్స్కి, నర్సెస్కి, అట్లనే వచ్చే పేషెంట్స్కి కూడా ఇక్కడ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లేదు. కాబట్టి ప్రధానంగా న్యూ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎండోస్కోప్ మిషన్ కానివ్వండి, సిఎంలు, ఎక్స్రే, ఇట్లాంటి అనేది మైనర్ రిపేర్లు ఉండడం వల్ల పనిచేయట్లేదు. సో ఏంటంటే సకాలంలో పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించలేకపోతున్నాము. కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలని హైయర్ అఫీషియల్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము. ఇప్పుడు కూడా మేడంకి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాము. మేము హాస్పిటల్లో చాలాసార్లు చాలా విధాలుగా చాలా మినిస్టర్ గారికి కానీ హైయర్ అథారిటీస్ అందరికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. హాస్పిటల్ అయితే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది. అన్సేఫ్ జోన్ అనేది అఫీషియల్స్గా జేఎన్టీయూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా చేసి మీరు పైన చూసినట్టుంటే వాళ్ళు బోర్డులు కూడా పెట్టడం జరిగింది. కొంచెం తెలంగాణ హాస్పిటల్ బాగుపడుతున్న తరుణంలో ఉస్మానియా హాస్పిటల్ కూడా బాగుపడాలి, ఇంకా మంచిగా కావాలి, కొత్త బిల్డింగ్ రావాలని మేము కోరుకున్నాం. మేడం అయితే చాలా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా హాస్పిటల్ ఎంక్రోచ్మెంట్స్ బాగా అయినాయండి. హాస్పిటల్లో శానిటేషన్ గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్ల అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు పనిచేయాలని సూచించారు. సిటీలో కరక్కాయల తరహాలో మరో ఘరానా మోసం బయటపడింది. పల్లీల నూనె తీస్తే డబ్బులు ఇస్తామంటూ కోట్ల రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసింది గ్రీన్ గోల్డ్ బయోటెక్ మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకుని పల్లీల నుంచి నూనె తీసే యంత్రాన్ని అంటగట్టింది. నూనె తీస్తే నెలకు 10,000 సంపాదించవచ్చని ఆశ చూపించింది. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన 5-6 వేల మందిని మోసం చేశాడు గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్. బాధితుల ఫిర్యాదుతో శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు. హయత్ నగర్లోని కిరాణా షాపులో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. వీరభద్రనగర్లోని ఓ కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశారు. సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ షాప్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతుందనే సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో కుష్టు వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాధి పూర్తిగా కనుమరుగైందనుకునే టైంలో లెప్రసీ కేసులు బయటపడుతున్నాయి.
ఖమ్మం భూపాలపల్లి జిల్లాలో కొత్త కేసులు నమోదవడంతో కలవరపడుతున్నారు. కుష్టు వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడంతో అటు జనం ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కుష్టు వ్యాధి ఒకప్పుడు ప్రజలను ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేసిన మహమ్మారి. ఈ వ్యాధిని ప్రభుత్వాలు ఎంతో శ్రమించి అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రంలో మళ్లీ చాప కింద నీరులా వ్యాపించడం ఆందోళనకు గురి చేస్తోంది. లెప్రసీ కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకున్న అధికారులకు కొత్తగా 1337 కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1500కు పైగా పాత కేసులు ఉండగా కొత్త వాటితో కలిపి 3000 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మన రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4, 2018 టైంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ అని ఒక సర్వే నిర్వహించాం. 25,000 టీమ్స్ పెట్టి ఈ సర్వేని నిర్వహించామన్నమాట. ఇందులో 78,000 మందిని అనుమానితుల కింద గుర్తించారు. ఈ అనుమానితులను అందరినీ స్క్రీన్ చేయగా మనకి 1337 మంది లెప్రసీ కుష్టివ్యాధిగ్రస్తులను గుర్తించగలిగాం. రాష్ట్రంలో కొత్త కేసులు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 130, భూపాలపల్లి జిల్లాలో 105 మంది లెప్రసీ పేషెంట్లను గుర్తించడం కలవరపెడుతోంది. ఆడ మగ అనే తేడా లేకుండా లెప్రసీ వ్యాప్తి చెందుతుందంటున్నారు అధికారులు. ఒకరి నుంచి ఒకరికి దగ్గడం, తుమ్మడం, తుంపర్లతో వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉండగా మైకోలెప్రా అనే బ్యాక్టీరియా ద్వారా విస్తరిస్తుందంటున్నారు. మన రాష్ట్రంలో ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ అవి ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కొండ కోణల్లోకి పోయి ప్రతి మారుమూల ప్రదేశంలో ఉన్న పేషెంట్స్ని అందరినీ గుర్తించాలనే ఉద్దేశంతో శ్రమిస్తే మన ఖమ్మం జిల్లాలో 130 కేసులు దొరికినాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లిలో 105 కేసుల వరకు గుర్తించగలిగాం. కుష్టు పూర్తిగా కేంద్రం పరిధిలోని NHM కింద ఉన్నప్పటికీ వ్యాధి విస్తరిస్తున్న విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా లెప్రసీని గుర్తిస్తే ట్రీట్మెంట్ చేసేందుకు వీలు కలుగుతుందంటున్నారు అధికారులు. చర్మంపై ఎర్రటి మచ్చలు, చర్మం మొద్దుబారినట్లు ఉండడం, తిమ్మిర్లు రావడం కుష్టు వ్యాధి ప్రాథమిక లక్షణాలని చెప్తున్నారు. రోజు రోజుకు విస్తరిస్తున్న లెప్రసీని కంట్రోల్ చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టకుంటే మరింత మందికి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. జీఎస్టీ ఎగవేతదారులపై ఫోకస్ పెట్టింది జీఎస్టీ కమిషనరేట్. కొంతకాలంగా పన్నులు చెల్లించని వారికి ముందుగా నోటీసులు జారీ చేసి అకౌంట్స్ సీజ్ చేస్తోంది. సెలబ్రిటీల నుంచి వ్యాపారుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అసలు నోటీసులు వచ్చే వరకు జీఎస్టీ ఎందుకు కట్టడం లేదు? ఏ రంగాల నుంచి ఎక్కువ బకాయిలున్నాయి? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో వివిధ రంగాల నుంచి వేల కోట్ల పన్ను బకాయిలున్నట్లు అంచనా వేస్తున్నారు జీఎస్టీ అధికారులు. 11 రంగాల నుంచి బకాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖ విద్యా సంస్థలు, ఎయిర్లైన్స్, బీమా సంస్థలు, ఐరన్ అండ్ స్టీల్, ప్రధాన బ్యాంకులు, ట్రావెల్స్, హోటల్స్, పబ్స్ లాంటి రంగాల నుంచి ఎక్కువ బకాయిలున్నట్లు చెప్తున్నారు. పన్ను వసూళ్లకు స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించని వారిపై కేసులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు హైదరాబాద్ కమిషనరేట్లో 3,400 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్ట్ అయింది. అయితే క్రెడిట్ రూపంలో 6,800 కోట్లు ఉన్నట్టుగా గుర్తించారు జీఎస్టీ అధికారులు. కానీ వసూళ్లలో సగం మాత్రమే వచ్చినట్లు తేలింది. దాంతో వ్యాపారుల ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఉన్న సమాచారంతో పన్నులు సరిగ్గా కడుతున్నారా లేదా అన్నది పరిశీలిస్తున్నారు. ఏ ఒక్కటి టాలీ కాకపోయినా నోటీసులు ఇచ్చి కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు మా కమిషనరేట్లో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ చూసేటట్లయితే 3,400 కోట్లు మాకు ఆదాయం వచ్చింది జూలై నుంచి డిసెంబర్ వరకు. అదే క్రెడిట్ రూపంలో చూస్తే 6,800 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే 200%. ఈ 200% వీళ్ళు క్రెడిట్ రూపంలో కడుతున్నారంటే అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు వాళ్ళు లీగల్గా చేస్తున్నారు, ఎంత ఇల్లీగల్గా చేస్తున్నారని స్టడీ చేసి ఈ మధ్య మేము బుక్ చేసినటువంటి కేసు అక్కడ మా అధికారులను పంపించి ప్రిమైసెస్ని సెర్చ్ చేసి 4 కోట్లు వాళ్ళు ప్రభుత్వానికి ఈ పన్నుని ఇల్లీగల్ క్రెడిట్ అంటే ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ ఫేక్ కరెన్సీ వాళ్ళు కట్టిన దాన్ని రికవర్ చేయడం కూడా జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైనా వస్తువు మీద కన్జ్యూమర్ పన్ను కడితే దానిని తర్వాత నెల 20వ తేదీలోపు ప్రభుత్వానికి కట్టాలి. కొందరు వ్యాపారులు షెల్ కంపెనీలను సృష్టించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని కొనుగోళ్లు, అమ్మకాలు లేకుండానే ఇన్పుట్ క్రెడిట్ తీసుకుంటున్నారు.
దాంతో ప్రజల దగ్గర ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వానికి కట్టని వారిపై జీఎస్టీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో 5 కోట్ల రూపాయలు దాటితే నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు అధికారులు. కొన్ని షెల్ కంపెనీస్ కొన్ని ఈ లాస్ట్ 17 monthsలో మేము గమనించడం జరిగింది. షెల్ కంపెనీస్ అంటే మీకు తెలుసు, అంటే ఒక కంపెనీయే లేకుండా కంపెనీ ఉన్నట్టు సృష్టించి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని రా మెటీరియల్ ఏది కొనకుండా అమ్మకుండా కొడినట్టు సృష్టించి తర్వాత దాన్ని క్రెడిట్ రూపంలో పాస్ ఆన్ చేస్తారు. క్రెడిట్ అంటే అగైన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ షెల్ కంపెనీస్ ప్రధాన సమస్య ఏమైపోయిందంటే ఈ క్రెడిట్ని ఈ విధంగా ఇల్లీగల్గా పాస్ ఆన్ చేయడం వలన వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని ఈ ఇల్లీగల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో మినహాయించుకుని కడుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుంది. పన్ను ఎగవేతదారులపై ఫోకస్ పెట్టడం మంచి పరిణామం అంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి కట్టకపోవడం నేరమంటున్నారు. సెలబ్రిటీలు, బడా వ్యాపారులే ఎక్కువగా ఎగ్గొడుతున్నారని చెప్తున్నారు. పన్నుల ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసే దానిలో భాగంగానే ఈరోజు జీఎస్టీని అమల్లోకి తేవటం ఒక అంశంగా ఉంది. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వాస్తవాదాయం ప్రభుత్వానికి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు గణనీయంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ వసూళ్ల కోసం ఎవరైతే ఎగ్గొడుతున్నారని ప్రభుత్వం భావిస్తుందో వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ల కోసం వ్యాపారస్తులు లేకపోతే ఇంకో వాళ్ళ వసూళ్ల కోసం తీవ్రమైనటువంటి ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. రకరకాల వాళ్ళని బుక్ చేస్తూ ఉంది. పన్ను ఎగవేతదారులు యథాతథంగానే ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వ్యక్తులకు నోటీసులు ఇవ్వటం కానీ జీఎస్టీ వసూలు చేసే ప్రయత్నం కానీ జరుగుతుంది. దాన్ని మనం ఖండించలేము. పన్ను బకాయిలను ఎంత త్వరగా కడితే అంత మంచిదని సూచిస్తున్నారు జీఎస్టీ అధికారులు. లేదంటే జైలు ఉచ్చాలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. సిటీలో మరో కొత్త యాప్ లాంచ్ అయింది. హోమ్ ఫుడ్ కోరుకునే వారి కోసం కొత్త యాప్ను అందుబాటులోకి వచ్చింది. ఫుడీ బడ్డీ యాప్తో హోమ్ ఫుడ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు నిర్వాహకులు. ఈ యాప్లో మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ను అమ్ముకుని డబ్బులు సంపాదించే ఛాన్స్ కూడా ఉందన్నారు. కానీ ఇంటి వంట చాలా మంచిగా చేస్తే వాళ్ళు ఇంటి భోజనం అంతా ఫుడీ బడీలో ఆఫర్ చేయొచ్చు. ఇమాజిన్ మీరు రేపు లంచ్ కోసం టమాటో పప్పు, బంగాళదుంప వేపుడు చేస్తున్నారు. మీరే డిసైడ్ చేయొచ్చు. మీరు క్వాంటిటీ, ప్రైస్, టైమింగ్స్ అంతా మీరే డిసైడ్ చేయొచ్చు. మీరు చెప్పొచ్చు నాకు 5 plates మాత్రం ఆర్డర్ కావాలి. దాని యాప్ ఆటోమేటిక్గా 5 plates ఆర్డర్ దొరికితే మీకు అది సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఇంకా ఆర్డర్స్ దొరకదు మీకు. సో ఇది కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ. ఎవరికైనా ఇంటి వంట ఇష్టమో వాళ్ళందరూ ఈ యాప్లో అది ఆఫర్ చేయొచ్చు. Like Bangalore right now we have close to 1000 chefs and we have like 50 chefs in Hyderabad at this point in time. In like Hyderabad we've been operational for the last 6 to 9 months approximately. But then in Bangalore we kind of started initially in like 2015 2016 we kind of started testing out a bunch of features for the app, but then we kind of officially started in like 2016. హైదరాబాద్ ధర్నా చౌక్లో అయ్యప్ప స్వామి భక్తులు నిరసన తెలిపారు. సేవ్ శబరిమల నినాదంతో ఉపవాస దీక్ష చేశారు. హిందూ సాంప్రదాయాలను, అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీరంగరాజన్ సంఘీభావం ప్రకటించారు. శబరిమల ఇన్సిడెంట్ వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఇది రాజకీయ కోణంతో ఆలోచించేది కమ్యూనిస్టుది. ఈరోజు కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాటకాలన్నీ కారణం అని చెప్పేసి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు కమ్యూనిస్టులు అయితే ఏంది, ఇంకోవైపు దేశ ద్రోహులు అయితే ఏంది, ఇంకోవైపు ఇంకా రకాలైనటువంటి రాజకీయంగా ఈరోజు భారతీయ సంస్కృతిని దెబ్బతీయాలనేటువంటి సంస్థలు ఏంది. ఒక శబరిమల పైన కాదు, ఈరోజు భారతదేశంలో నమ్మకాన్ని ప్రతి ఒక్క అంశం పైన, కాశ్మీర్ విషయం పైన భారతీయులు నమ్మకాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం నమ్ముకుంటున్నటువంటి హిందుత్వాన్ని దీనిపైన అనేకమైన దాడి చేస్తా ఉన్నారు. ఓయూలో చుక్క లక్ష్మీబాయి అవార్డు ఫంక్షన్ జరిగింది. సైన్స్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబర్చిన 200 మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 14,700 మంది ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్య విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా విద్యను అందించాలన్నారు.
కొద్ది విద్యార్థులను ఐఐటికి తీసుకొచ్చే యోగ్యత అతను తెచ్చాడు కాబట్టి అతనికి నేను కృతజ్ఞత అది మిత్రులారా అతని కృషి ఎత్తున్నదో ఎప్పుడైనా కానీ ఒక తిరుగుబాటు పిల్లవాడిలో పట్నే ఒక ఉరువు మెరుస్తుంది. నాకు ఐఐటి రాలేదు అనే కసితో ఎత్తున్నదో ఈ కార్యక్రమం ఎత్తులో ఆరంభం చేశారు. ఇవాళ తెలంగాణ లోపల ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చి పెట్టాడు. అందుకోసమే అది కూడా మా నా భార్య పేరు మీద తీసుకొచ్చాడు. ఆవిడ చాలా గొప్ప మనిషి. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను కదా అంటే బతుకున్నాగా గొప్ప మనిషి అనలేదు కానీ చచ్చిన తర్వాత నిసాన్ కార్ల సంస్థ ఇండియన్ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్వీయూ సెగ్మెంట్లో కిక్స్ పేరుతో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో 4 వేరియంట్లలో కారును తీసుకొచ్చింది. ప్రీమియం ఇంటీరియర్తో స్టైలిష్ లుక్తో కిక్స్ తీసుకొచ్చామన్నారు. అరౌండ్ వ్యూ మానిటర్, 8 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెదర్ స్మాష్ డాష్బోర్డ్ కారులో ఉన్నాయన్నారు. An intelligent SUV. It has got intelligent features, and as we have explained, it has got a very good ground clearance of 210 mm. And in terms of the intelligent features, it has got auto headlamp. Wherever you are going through tunnels in the dark, the auto headlamps automatically switch on. You have rain sensing wipers, so whenever that, and it's a very good safety important features. You have the Nissan Connect. This Nissan Connect is first of its kind, where a customer can really monitor the performance of his cars. He can get regular updates on service. I like most of the interiors. Those are very, very premium. సిటీలో కొత్త యాప్ లాంచ్ అయింది. వస్తువులు పికప్ అండ్ డ్రాపింగ్ కోసం విజయ్ యాప్ను ప్రవేశపెట్టారు నిర్వాహకులు. ఏవైనా వస్తువులు తీసుకురావాలన్నా, షాప్లో నుంచి కొనుక్కొని రావాలన్నా యాప్ ద్వారా సర్వీసులు అందిస్తామన్నారు. కిలోమీటర్కు 10 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తామన్నారు. త్వరలోనే మరిన్ని సిటీల్లోనూ యాప్ను లాంచ్ చేస్తామన్నారు. విజీ వచ్చి డెలివరీ సర్వీసెస్ చేస్తుంది. చాలా డెలివరీ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి ఫుడ్ అండ్ గ్రోసరీస్లోనే. కానీ కస్టమర్స్కి చాలా వేరే అవసరాలు ఉన్నాయి. కొన్ని వచ్చి నా ల్యాప్టాప్ ఛార్జర్ ఇంట్లో మర్చిపోయాను, నాకు మెడిసిన్స్ కావాలి, నాకు ఫ్లవర్స్ డెలివర్ చేయండి, కేక్ డెలివర్ చేయండి, నాకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ చేయండి. సో ఇట్లాంటి రకరకాల అవసరాలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు వెళ్ళి ట్రాఫిక్లో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాటి కోసము మేము దృష్టిలో పెట్టుకొని విజీ అనే కంపెనీ లాంచ్ చేసాం అనమాట. పాయింట్ A టు పాయింట్ B మేము ఛార్జ్ చేస్తాం అనమాట. 10 రూపీస్ పర్ కిలోమీటర్ చొప్పున ఛార్జ్ చేస్తాం. సికింద్రాబాద్ తార్నాక రైల్వే జూనియర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. విద్యార్థులు ఆటపాటలతో దుమ్ము రేపారు. ఈవెంట్కు దక్షిణ మధ్య రైల్వే జనరల్ జాన్ థామన్ హాజరయ్యారు. విద్యార్థులు సామాజిక సేవా లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. రైల్వే జూనియర్ కాలేజీ 50 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు జాన్ థామన్. ఈ సందర్భంగా సమాజ సేవలో పాల్గొన్న పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.